హాయ్ అండి, నేను మిర్చితం. నా ఛానల్ వచ్చేసి బేబీ బ్లాగ్స్ అండి. ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి ఇడ్లీతో ఉప్మా అండి. ఇడ్లీలు అన్నీ మిగిలినాయి, అందుకే ఉప్మా చేస్తున్నా. కాబట్టి ఈ రెసిపీ బాగుందా ఎట్లుందో చెప్పండి, ఓకేనా? నేనైతే 1 స్పూన్ ఆయిల్ తీసుకున్నా. జీలకర్ర, ఆవాలు అవి కొంచెం వేగాక పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు అవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ ఫ్రై చేసేసుకొని ఇడ్లీ మొత్తం స్మాష్ చేసేసుకోవాలి. నేనైతే 6 ఇడ్లీలు తీసుకున్నా, స్మాష్ చేసేసుకున్నా. మంచిగా పొడి లెక్క చేసేసుకొని అది మొత్తం అందులో వేగినాక ఫస్ట్ శనగపప్పు వేసుకోవాలి. నేను కొంచెం మర్చిపోయా, శనగపప్పు ఆ స్పూన్తో వేసేసుకోవాలి. ఆనియన్, ఎండుమిర్చి అవన్నీ ఫ్రై అయినాక కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ తగినంత వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్మా వేసేసుకోవాలి. ఇందులో చిల్లీ పౌడర్ అవసరం లేదు, కారం అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసేసుకున్నాం కదా. మీకు కావాలంటే మంచిగా పచ్చిమిర్చి ఎక్కువ తీసుకోవచ్చు. నేను ఎండుమిర్చి వేసేసుకున్నా కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇట్లా ట్రై చేయండి. ఇడ్లీతో ఉప్మా చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియో ఇంకా ఎన్నో కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఏం వీడియోస్ కావాలన్నా నేను పెడతానండి. ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను మీకు. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, ఓకేనా? నేనైతే టేస్ట్ చూస్తున్నా, చాలా బాగుంది, చాలా నచ్చింది. అంటే ఎప్పుడైనా చేసుకుంటాను నేను, ఎందుకంటే ఒకటి ఇడ్లీ సాయంత్రంలో తినబుద్ధి కాదు కదా, ఇట్లా చేసుకొని తింటే చాలా బాగుంటుంది.